ఈరోజు పొద్దున్నే we all woke up to a very sad news. 5 మంది రైతులు మళ్ళీ ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. 2 రైతులు, 2 పత్తి రైతులు, 2 మిర్చి రైతులు, ఒకరు ధరణి పోర్టల్ వల్ల భూమి నష్టపోయిన రైతు. ఇంతమంది రైతులు ప్రతిరోజు 2, 3, 4, నిన్నైతే 5 ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టయినా లేదు. ఎందుకని ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అసలు వీళ్ళందరినీ మోసం చేసిందే కేసీఆర్ గారు కాదా? రుణమాఫీ చేస్తానని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతమందికి చేశారు? 1,00,000 రూపాయల రూపు వారికి 39 లక్షల మందికి రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు. ఎంతమందికి చేశారు? 3 లక్షల మందికి చేశాడు. అది కూడా 25,000 లోపు ఉన్న వాళ్ళకు మాత్రం చేశారు. 36 లక్షల మంది రైతులకు మోసం చేశాడు కేసీఆర్ గారు. బ్యాంకులలో రుణం ఉంది, దానికి వడ్డీ రైతే కడుతున్నాడు. బ్యాంకులో రుణం ఉంది కాబట్టి కొత్త రుణం పుట్టదు కాబట్టి బయట అప్పు తెస్తున్నాడు. కాబట్టి 2-3 రూపాయలు వడ్డీకి తెస్తున్నాడు. మిత్తికి మిత్తి పెరుగుతుంది, అసలు అలాగే ఉంటుంది. పండించిన పంటకేమో లాభం రావటం లేదు. ఇలా సీజన్ తర్వాత సీజన్, సంవత్సరం తర్వాత సంవత్సరం అప్పుల మీద అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. రైతులు భరించలేని స్థితికి వెళ్ళి ఇక అవమానాలు తట్టుకోలేక స్ట్రెస్, ప్రెషర్కు లోనై, డిప్రెషన్కు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వము ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకి ఏ విధంగానైనా భరోసా కల్పిస్తుందా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ ఒక్క రోజైనా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, కారణాలు నేను వెతుకుతాను, నేను అండగా నిలబడతాను అన్న ఒక్క మాటైనా మాట్లాడగలిగాడా? పంటలు నష్టపోతుంటే ఇన్పుట్ సబ్సిడీ కేసీఆర్ గారు ఇస్తున్నారా? పంట నష్టం వస్తే లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారా? అసలు ఒకప్పుడైతే పంట బీమా ఉండేది, కానీ ఫసల్ బీమా వచ్చిన తర్వాత అది కూడా తీసేశాడు కేసీఆర్ గారు. కానీ ఫసల్ బీమాకు కేంద్రం కట్టినా కూడా కేసీఆర్ గారు మాత్రం కట్టడం లేదు. సో పంట బీమా కూడా రావటం లేదు. యంత్రలక్ష్మి లేదు, బోరేసుకుందామంటే సహాయం లేదు. ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు. అవి కొందామంటే ఏదైనా సబ్సిడీ ఉందా? ఒక్క విధంగానైనా ఆడుకుంటున్నాడా కేసీఆర్ గారు? వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండేనా? పెట్టుబడి తగ్గించలేదా? రాబడి పెంచలేదా? రైతులకు ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా ఆదుకోలేదా? అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదా? పంట బీమా లేదా? బోర్లు వేసుకోవాలంటే సహాయం లేదా? ఎరువుల మీద సబ్సిడీ లేదా? ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు చేయలేకపోతున్నారు? చిత్తశుద్ధి లేకనే కదా. నిన్న ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మిర్చి రైతులు, పత్తి రైతులు. కేసీఆర్ గారు ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోమంటున్నారు. వరి వద్దు, ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోమంటున్నారు. ఇవన్నీ ఆల్టర్నేట్ క్రాప్సే కదా. మరి వీళ్ళకేమైనా లాభాలు ఎక్కువ వచ్చి ఆ లాభాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారంటారా? ఆ పంటలు వేసుకొని నష్టపోయే ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. అసలు మిర్చికి కానీ పత్తికి కానీ 15-20 క్వింటాలు వస్తుంది అనుకుంటే 3 క్వింటాలు, 5 క్వింటాలు, 7 క్వింటాలు వస్తే రైతు ఆత్మహత్య చేసుకోక ఏం చేస్తాడు? ఏ విధంగానైనా ఎక్కడ చూసినా నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు. పురుగు పడితే అసలు రైతుకి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. ఆ పురుగును వదిలించుకోవడం ఎలాగో కూడా అర్థం కావటం లేదు. ఆఖరికి అదే పురుగుల మందు తాగి రైతు చచ్చిపోతున్నాడు తప్ప ఆ పంట మాత్రం బాగుపడటం లేదు. నర్సంపేటలో మిర్చి రీసెర్చ్ సెంటర్
పెడతానని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలైంది? పెట్టారా? పత్తి ఎన్ని లక్షల ఎకరాలలో పండిస్తున్నాము? కనీసం 50 లక్షల ఎకరాలలో పత్తి పండిస్తున్నాం. కేసీఆర్ గారు ఏదైనా సపోర్ట్ సిస్టమ్ అందిస్తున్నారా? ఇంతవరకు దాని రీసెర్చ్ సెంటర్కు కనీసం భూమి ఎక్కడో కూడా చెప్పలేదు. సేకరించడం కథ దేవుడెరు. ఇలా ఒక్క విధంగానైనా కేసీఆర్ గారు ఆదుకోకపోతే మొన్నటికి మొన్న 4.5 లక్ష ఎకరాలలో మిర్చి వేస్తే దాదాపు 2.5 లక్ష ఎకరాలలో మిర్చి చెడిపోయింది. రైతులు నష్టపోయారు. వీళ్ళందరూ వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. పైసా అయినా ఇచ్చారా? అసలు వీళ్ళకి ఇవ్వాలన్న మనసుందా? అసలు చాలామంది అండి ఫోటోలు చూస్తే, ఆ రైతులు సూసైడ్ చేసుకున్న వాళ్ళ ఫోటోలు చూస్తే చాలామంది తక్కువ వయసు ఉన్నవాళ్ళు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీళ్ళు ప్రాబబ్లీ ఉద్యోగాలు రాక కనీసం వ్యవసాయమైనా చేసుకుందాము అని వ్యవసాయంలోకి దిగి దీంట్లో నష్టపోయి బయటకు వచ్చే మార్గం కనిపించకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టుంది. చిన్న చిన్న వయసులో వాళ్ళు చనిపోయారు అంటే వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. కనీసం మానవత్వం ఉండొద్దా అండి ప్రభుత్వానికి? ఈ మధ్య గత 3 సంవత్సరాలలో వ్యవసాయ శాఖ పంట బీమా కోసం ఇచ్చిన లెక్కల ప్రకారమే చూస్తే 3 సంవత్సరాలలోనే 60,000 మంది రైతులు చనిపోవడం జరిగింది. 60,000 మంది రైతులు 3 ఏళ్లలో చనిపోతే న్యాచురల్ డెత్స్, యాక్సిడెంట్స్, పాము కాట్లు అయితేనేమి, కరెంట్ షాక్ అయితేనేమి, కోవిడ్ అయితేనేమి, ఇలాంటి అన్ని కారణాలు పక్కకు తీసేస్తే అదర్స్ అనే కేటగిరీలోనే 12,000 మంది చనిపోయారు. ఈ 12,000 మంది అదర్స్ కేటగిరీలో కనీసం 70-80% సూసైడ్స్ అని అధికారులే చెప్తున్నారు. అంటే కనీసము ఈ 3 ఏళ్లలో కనీసము 8 నుంచి 9,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ గారి ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది. దిస్ ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్. మన రాష్ట్రము ప్రాబబ్లీ ది హైయెస్ట్ ఇన్ ఫార్మర్ సూసైడ్. గత 3 ఏళ్లలోనే 8-9,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ ప్రభుత్వం, ఈ అధికారులే చెప్తున్నారు. కేసీఆర్ గారు సిగ్గుపడాలి. ఈ మధ్యే కోవిడ్ రాకముందు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మేము రైతు ఆవేదన యాత్ర చేసినప్పుడైతేనేమి, రైతులు కలిసినప్పుడు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సింగిల్ కారణం అప్పులు, ఆర్థిక ఇబ్బందులు. సంవత్సరాలు గడుస్తుంటే ఈ ఇబ్బందులు తగ్గకపోగా ఈ అప్పులు పెరగడం, ఇవి పెరిగి మోపయి అసలు వాళ్ళు తీర్చలేరేమో అన్న భయంతో ఇక ఇది తప్పించుకోవాలి అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలోనే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే అప్పులు ఒక కారణమైతే, మేము గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది రైతులకు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు 59 ఏళ్ళు దాటితే కనీసము రైతు బీమా కూడా అందటం లేదు. ఇటీవలే వరంగల్ నుంచి మేము 12 కుటుంబాలను పరామర్శిస్తే, ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబాలను 12 కుటుంబాలని పరామర్శిస్తే 10 మందికి భూమి ఉండి కూడా బీమా అందని పరిస్థితి. ఎందుకు అంటే వాళ్ళ వయసు 59 సంవత్సరాలు దాటింది కనుక. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు బీమా ఇస్తుంది అంటే ఏ కండిషన్ల మీద ఇస్తుంది? రైతుకి భూమి ఉండాలి, రైతు వ్యవసాయం చేస్తూ ఉండాలి, ఆ రైతు 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలి. 59 సంవత్సరాలు దాటితే
ఈ బీమా డబ్బు ఆ కుటుంబానికి అందడం లేదు. అసలు ఇది ఎక్కడ లాజిక్ అని అడుగుతున్నాం. అసలు కేసీఆర్ గారు మీ దృష్టిలో రైతుకి నిర్వచనం ఏమిటి? భూమి ఉన్నవాడు రైతా, పంట పండించినవాడు రైతా, లేక పాస్బుక్లో పేరున్నవాడు రైతా, లేక పాస్బుక్లో పేరుండి 18 నుంచి 59 సంవత్సరాలు లోపు ఉన్నవాడు మాత్రమే రైతా? కౌలు రైతు ఆక్యుపేషన్లో ఫార్మింగ్ చేసిన రైతు కాదా? భూమి ఉన్న రైతు 60 సంవత్సరాలు దాటితే రైతు కాదా? 60 సంవత్సరాలు దాటిన రైతు వ్యవసాయం చేస్తే అది వ్యవసాయం కాదా? 60 సంవత్సరాలు దాటిన రైతు పంట పండిస్తే అది పంట కాదా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. 59 సంవత్సరాలు దాటిన రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా అందటం లేదు మన రాష్ట్రం తెలంగాణలో. కేసీఆర్ని అడుగుతున్నాం, అయ్యా కేసీఆర్ గారు, ఇది ఎక్కడ లాజిక్? హౌ కెన్ యూ జస్టిఫై దిస్? అంటే మన రాష్ట్రంలో రైతులంతా 59 సంవత్సరాలు లోపే చనిపోవాలి అని కేసీఆర్ గారు నిర్ధారించారు. 59 సంవత్సరాలు దాటి రైతులు బ్రతికి ఉండకూడదు అని కేసీఆర్ గారి కోరుకుంటున్నారా? లేక 59 సంవత్సరాలు దాటి రైతులు బ్రతికుండరు అని కేసీఆర్ గారి నమ్మకం? ఏమిటి దీని లాజిక్? 59 సంవత్సరాలు దాటితే బీమా లభించకపోవడం ఏమిటి? హౌ కెన్ యూ జస్టిఫై దిస్? ఇది రైతు బీమా అయినప్పుడు బీమా ఇస్తున్నది మీరు రైతుకా లేక ఏజ్కా? రైతు బీమా అయినప్పుడు ఆ మనిషి వ్యవసాయం చేసినంత కాలము, రైతుగా ఉన్నంత కాలము మీరు బీమా ఇవ్వాలి కదా, ఏ వయసులో చనిపోయినా. 59 సంవత్సరాలకే చనిపోవాలి రైతు అని కేసీఆర్ గారు కోరుకుంటున్నట్ట? ఏమిటి దీని అర్థం? అసలు మన దేశంలో యావరేజ్ లైఫ్ స్పాన్ ఈజ్ 70 years యాజ్ ఆన్ 2019. మన దేశంలో యావరేజ్ మీద ప్రతి మనిషి 70 ఏళ్ళు బతుకుతాడు అని ఒక పక్క చెప్తుంటే రైతులు మాత్రం 59 సంవత్సరాలకే చనిపోవాలి అని కేసీఆర్ గారు శాసిస్తున్నారా? ఎందుకంటే 59 సంవత్సరాలకు రైతు చనిపోకపోతే ఆ కుటుంబానికి ఆ బీమా రాదు. అయ్యా కేసీఆర్ గారు, మీ వయసు ఎంత? నాకు తెలిసి 67 ఏళ్ళేమో. మరి 67 ఏళ్ళు ఉన్న మీరేమో బ్రతికుండాలి, ముఖ్యమంత్రి పదవి అనుభవించాలి, కేసీఆర్ తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పడు అని దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఆ మాట తప్పి ఈయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలి, ఈయన బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉండాలి, ఈయన ప్రాణాన్ని మాత్రం ఈయన గట్టిగా కాపాడుకోవాలి 67 ఏళ్ల మనిషి అయినా. కానీ రైతు మాత్రం 59 సంవత్సరాల లోపే చనిపోవాలి. అప్పుడే ఆ రైతు కుటుంబానికి ఆ బీమా డబ్బులు అందుతాయి. ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? రైతేమో 59 సంవత్సరాలకే చనిపోవాలి, కానీ కేసీఆర్ గారు మాత్రం కలకాలం బ్రతికుండాలి, ఇక్కడే కాదు దేశాన్ని కూడా ఉద్ధరించాలనుకోవాలి. అయ్యా కేసీఆర్ గారు, 1 ఎకరాలోనే మీరు ₹1 కోటి అద్భుతంగా సంపాదించారు కదా, మీరు పెద్ద రైతు అనిపించుకుంటారు కదా, మరి మీరు 67 ఏళ్ళున్న మీరు పెద్ద రైతు ఎలా అవుతారు? రైతేమో 59 సంవత్సరాలకే చనిపోవాలి. ఆ లెక్కన మీరు పెద్ద రైతు ఎలా అవుతారండి? ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ 61 years. ఆ తర్వాత కూడా వాళ్ళు బతికున్నంత కాలం వాళ్ళకు పెన్షన్ వస్తుంది. కానీ రైతులు మాత్రం 60 ఏళ్ళు దాటి వ్యవసాయం చేయకూడదు, 59 ఏళ్ళు దాటి బ్రతికి ఉండకూడదు, 59 ఏళ్ళ లోపు చనిపోవాలి, అప్పుడే ఆ కుటుంబానికి రైతు బీమా అందుతుంది.
కేసీఆర్ గారికి నచ్చిన వాళ్ళకు మాత్రం, నచ్చిన అధికారులకు, ఆయనకు అణిగిమణిగి ఉన్న వాళ్ళకు మాత్రం ఎక్స్టెన్షన్ ఇచ్చి మరి 65 ఏళ్ల వరకు వాళ్ళు ఉద్యోగాలలో కొనసాగొచ్చు. కానీ రైతులు మాత్రం 60 సంవత్సరాలకు మించి బ్రతికుండకూడదు. వాళ్ళు 59 సంవత్సరాల లోపల చనిపోకపోతే వాళ్ళ కుటుంబాలకి కనీసం ఆ బీమా కూడా రాదు. ఇది కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం. ఇది రాక్షసత్వం కాదా? ఇది క్రూరత్వం కాదా? 59 సంవత్సరాలు దాటిన రైతు చనిపోతే మన రాష్ట్రంలో 5 లక్షల రైతు బీమా ఆ కుటుంబానికి ఇవ్వటం లేదు. ఇది వాస్తవం. ఏమన్నారండి కేసీఆర్ గారు? సెంటు భూమి ఉన్న రైతు చనిపోయినా 15 రోజుల్లో వాళ్లకు రైతు బీమా అందజేస్తాము అన్నారు కేసీఆర్ గారు. అంటే సెంటు భూమి ఉన్న రైతులందరూ 59 సంవత్సరాలకే చనిపోవాలి అని కేసీఆర్ గారి ఉద్దేశమా? అప్పుడే కదా రైతు బీమా అందేది ఆ కుటుంబాలకి. అసలు ఎంతమంది రైతులు ఉన్నారండి మన రాష్ట్రంలో? కేసీఆర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 66 లక్షల మంది రైతు కుటుంబాలకి, 66 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నారని ప్రభుత్వమే చెప్తుంది. వీటిలో 54 లక్షల మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్న చిన్న రైతు. అలాంటప్పుడు బీమా ఎంతమందికి కడుతున్నాడండి కేసీఆర్ గారు? 41.5 లక్ష మందికి మాత్రమే బీమా కడుతున్నాడు కేసీఆర్ గారు. అంటే మన రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు ఉండి రైతు బంధు ఇస్తుంటే కేసీఆర్ గారు సెంటు ఉన్న ప్రతి ఒక్కరికి నేను బీమా ఇస్తాను అని మాట చెప్పిన తర్వాత కూడా 66 లక్షల మందికి రైతు బంధు ఇస్తూ బీమా ప్రీమియం కట్టేది మాత్రం 41.5 లక్ష మంది రైతులకు మాత్రమే. అంటే 20 లక్షల మంది రైతులకి ఈ బీమాను ఎగ్గొడుతున్నాడు కేసీఆర్ గారు. ఎందుకని అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. అది కూడా ఈ సంవత్సరం మాత్రమే 41 లక్ష మందికి కడుతున్నారు. 18-19లో 31 లక్ష మందికి, 19-20లో 32, 20-21లో 32 లక్షల మందికి మాత్రమే కట్టారు. అంటే 66 లక్షల రైతుల్లో కేవలం సగం మందికి మాత్రమే కేసీఆర్ గారు బీమా కట్టుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం మాత్రమే దాన్ని 41.5 లక్ష చేశారు కేసీఆర్ గారు. అంటే తప్పించుకునే ప్రయత్నం కాదా? అంటే ఆఖరికి కనీసం రైతు చనిపోతే కూడా సగం మందికి డబ్బులు ఇవ్వొద్దు అన్నది కేసీఆర్ గారు ఉద్దేశం. ఏం చేసుకుంటారండి? వాళ్ళ డబ్బు, వాళ్ళు చనిపోతే వచ్చే డబ్బులు ఆ కుటుంబానికి ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం ఏం బాగుపడతారు? ఏం చేసుకుంటారు? అసలు 59 సంవత్సరాల లోపే చనిపోవాలి, అప్పుడే ఆ కుటుంబానికి 5 లక్షల బీమా వస్తుంది అని కేసీఆర్ గారు చెప్తుంటే, అలాంటప్పుడు అప్పుల్లో ఉన్న రైతులైనా, లేకపోతే పంట నష్టపోతే ఆ బాధలో ఉన్న రైతైనా ఏదో ఒక క్షణంలో డిప్రెషన్కు లోనై ఇక నేను బ్రతికుండి వేస్టు, బ్రతికుండి లాభం లేదు, 59 ఏళ్ల లోపు చనిపోతే కనీసం నా కుటుంబానికైనా 5 లక్షలు వస్తుంది కదా అని ఏదో ఒక టైంలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రాదా? ప్రయత్నం చేయడా? అంటే కేసీఆర్ గారు ఆత్మహత్యలు చేసుకోండి అని ప్రేరేపించడం కాదా ఇది? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు, భరోసా ఇవ్వాల్సిన వాడు, అండగా నిలబడవలసిన వాడు, ఆసరా ఇవ్వాల్సిన వాడు భరోసా కల్పించకపోగా ఆత్మహత్యలు చేసుకోండి అని ప్రేరేపించడం ఇదేమన్నా భావ్యమా? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడికి కనీసం కనికరం ఉండొద్దా అండి? ఇక కౌలు రైతులు, అసలు తెలంగాణలో కౌలు రైతులు ఒక్కరంటే ఒక్కరు పలకరించేవాడే లేడు. ప్రభుత్వం తరపు నుంచి అసలు కౌలు రైతులని అసలు రైతులుగానే చూడరు. ఎందుకని కేసీఆర్ గారు అని అడుగుతున్నారు. కౌలు రైతుల్ని మీరు రైతులుగా ఎందుకు చూడరు? కౌలు రైతు ఆక్యుపేషన్ వ్యవసాయం అయినప్పుడు కౌలు రైతు కాకుండా ఎలా పోతాడు?
80,000 పుస్తకాలు చదివి పడేసిన అపర మేధావి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అసలు కౌలు రైతు అంటే ఎవరు? భూమి లేని అతి పేదవాడు, వ్యవసాయం చేస్తున్న అతి పేదవాడు. మరి భూమి లేని ఆ అతి పేదవాడు, వ్యవసాయం చేస్తున్నవాడు చనిపోతే కనీసం పైసా అయినా సహాయం చేస్తున్నారా అండి కేసీఆర్ గారు? ఎందుకు? భూమి లేని అతి పేద వ్యవసాయం చేస్తున్న కౌలు రైతు చనిపోతే మీకు ఏమొస్తుంది? ఎందుకు ఆ పేదవాడంటే అంత కక్ష? ఎందుకు రైతుల మధ్య ఈ వివక్ష? వాయ్? ఎల్ఐసి గ్రూప్ పాలసీలలో చాలా పాలసీలు 80 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. మరి మన రాష్ట్రంలో మాత్రం, మన రైతులకు మాత్రం ఎందుకని ఈ 59 సంవత్సరాల ఏజ్ లిమిట్? ఇది ఎక్కడ లాజిక్? ఇది ఎక్కడ న్యాయం? హౌ కెన్ కేసీఆర్ జస్టిఫై దిస్? ఇది మా సూటి ప్రశ్న. ఈ మధ్య కేసీఆర్ గారు కేంద్రానికి చాలా లెటర్లు రాస్తున్నారు. సో ఆయనకు ఈ లెటర్లు రాసే కాన్సెప్ట్ బాగా అర్థమైందని మాకు అర్థమైంది. కేసీఆర్ గారు ఈయన రాసిన లెటర్లకు వాళ్ళు స్పందిస్తారు అని కోరుకుంటున్నారు కాబోలు. కనుక మేము కూడా కేసీఆర్ గారికి ఒక లెటర్ రాస్తున్నాం. ఎంత మటుకు స్పందిస్తారో చూద్దాం. ఈ లెటర్లో ఉన్న అంశం రైతు బీమా. రైతుకి వయసు పరిమితం లేకుండా 59 years అన్న ఏజ్ లిమిట్ లేకుండా రైతు ఎంతకాలం బ్రతికుంటే అంతకాలం ఆ బీమా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారికి లెటర్ రాస్తున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వానికి నిన్న నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గడువు లోపల కేసీఆర్ గారి ప్రభుత్వం స్పందించకపోతే, కేసీఆర్ గారు స్పందించకపోతే మేము లీగల్ యాక్షన్ తీసుకోవడానికి, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేయడానికి వెనుకాడమని కేసీఆర్ గారిని హెచ్చరించడానికే ఈ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఎక్కువైపోయింది. ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం అంటే వాళ్ళకి చెప్పకుండా తీసుకుంది. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తారు? క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి కదండి, ఏ ప్రభుత్వాలు ఎంత పరిమితి అని, హౌ దే షుడ్ యాక్ట్ అని. ఆ పరిమితి ప్రకారం యాక్ట్ చేయాలండి. అది నేనైనా మీరైనా అలాగే చూడాలి కదా. అండ్ దెన్ దేర్ ఆర్ కోడ్స్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తారా? నేను డీటెయిల్స్లోకి ఇంతవరకు వెళ్ళలేదు. బట్ ఐ థింక్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫాలో ద సిస్టమ్, బీ ఇట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ బీ ఇట్ ద సెంట్రల్ గవర్నమెంట్. 2017లో స్టేట్లో ఎంత ఎరువులు వినియోగిస్తే మొత్తం ఫ్రీ ఇస్తామన్నారు. ఇంకా కామెంట్ చేయలేదు. ఇంకొకటి కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్ళినప్పుడు ప్రపంచం ఆదిరిపోయే వార్త చెప్తా రైతులకు పెన్షన్ ఇస్తా అనే వార్తలు వస్తున్నాయి. బడ్జెట్లో పెట్టమంటున్నారు. అంటే ఈ రెండు అమలు చేస్తారా? ఇవన్నీ అంటే 4 ఏళ్ళు అయినా కూడా వచ్చే ఎరువులు 26 లక్షలు 25 లక్షలు ఫ్రీ ఇస్తామని ఇవ్వలేదు. మన ఎరువుల ధరలు పెంచడం మాత్రం కేంద్రానికి లేఖ రాస్తుంది. దీన్ని ఎలా చేయవచ్చు? నేను చూడడం కాదండి, మీరు అందరూ చూస్తున్నారు. కేసీఆర్ గారు ఎన్ని మాటలు ఇచ్చారో. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నాడు, ఏమైంది? అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు, ఏమైంది? ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడండి కేసీఆర్ గారు. ఇంతమంది ఉన్నారు కదా, ఈ మాట నిలబెట్టుకున్నారు అని మీరు చెప్పగలరా? జర్నలిస్టులకే ఎన్ని మాటలు చెప్పాడండి కేసీఆర్ గారు? ఏమండి, మీ అందరికి ఇన్సూరెన్స్ ఉందా? గవర్నమెంట్ విషయంలో అసెంబ్లీలోనే స్పష్టం చేశారు, గుర్తించేది లేదు. సాధారణంగా వ్యవసాయదారులే ఇబ్బంది పడుతున్నారు. కౌలు రైతులు ఇంకా వాళ్ళ బాధలు వదిలేదు. వాళ్ళ తరఫున ఏమన్నా కార్యాచరణ ఉంటుంది? తప్పకుండా అండి. మాకు రైతులు ఎంత ముఖ్యమో కౌలు రైతులు కూడా అంతే ముఖ్యం. ఆక్యుపేషన్ ప్రకారము వ్యవసాయం చేసిన ప్రతివాడు రైతే.
వాళ్ళకి గుర్తించవు అని చెప్తున్నారు. ఎట్లా గుర్తించరండి? హౌ ఇస్ ఇట్ లాజికల్ అని అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు ఆర్ మోర్. గుర్తించకపోతే ఎలా? గుర్తించాలి, వాళ్ళను గుర్తించాలి, రైతు కూలీలను గుర్తించాలి. వ్యవసాయం మీద ఆధారపడ్డ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ ఈజ్ అ మేజర్ సొసైటీ, నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్ బట్ ఇన్ అవర్ కంట్రీ. వాళ్ళకు స్పెషల్ ప్రెరోగేటివ్స్ ఇవ్వకపోతే హౌ విల్ దే సర్వైవ్? ఇలాగే ఉంటుంది ఆత్మహత్యలు చేసుకోవడం. ఎందుకు చేసుకుంటున్నారు ఇంతమంది ఆత్మహత్యలు? గవర్నమెంట్ సపోర్ట్ చేయకనే కదా. లేదండి, ఐఎమ్ అబ్సల్యూట్లీ డిస్గస్టెడ్ విత్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ దిస్ దట్స్ అ జోక్. అసలు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ఏం ఉద్ధరించారని ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు కానీ పోవాలనుకుంటున్నారండి? ఏం చేశారండి మన రాష్ట్రానికి? ఇది చేశారు అని ఒక్కరైనా ఏదైనా చెప్పుకోగలరా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? మహిళలకు 0 వడ్డీ కాదు కదా, కనీసం పావలా వడ్డీకైనా రుణాలు ఇస్తున్నారా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎంతమంది కట్టారండి? కనీసం 1000 అనైనా చెప్పుకోవచ్చా? ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. ఇక్కడ ఏం ఉద్ధరించాడని, ఇక్కడ ఎవరినెత్తిన పాలు పోసాడని ఇప్పుడు మిగతా చోట్లకు తిరుగుతున్నారు. అసలు ఈయన పాలసీ ఏమిటండి? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకూడదు, పంట నష్టపోతే కూడా అటువైపు చూడకూడదు, ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీలు ఇవ్వకూడదు, వరి వేయొద్దని చెప్పాలి, రైతు కష్టపడి పంట పండించినా అది కొనొద్దు. ఈయనకి ఎట్లా మూడు ఉంటే అట్లా మాట్లాడాలి. ఒకసారి దొడ్డు బియ్యం అనాలి, ఒకసారి సన్న బియ్యం అనాలి, ఇంకోసారి ఆల్టర్నేట్ క్రాప్ అనాలి, ఇంకోసారి వరి అనాలి, ఇంకోసారి వరి వద్దనాలి. ఇదే ఈయన పాలసీ. ఈయన మనకు ముఖ్యమంత్రి అయిందే మనకు కర్మ అనుకుంటుంటే ఇక దేశానికి వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు వేలల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఈయన ఇతర రాష్ట్రాలకు దేశానికి వెళ్ళాడంటే ఇంకా లక్షలలో కోట్లలో ఆత్మహత్యలు చేసుకోవాలి, మన దేశాన్నే అమ్మేస్తాడు. కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట. ఎందుకు కట్టారండి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎత్తిపోసిన నీళ్లు మళ్ళీ గోదావరిలో కలిపి ఈవెన్చువల్లీ సముద్రంలో పడేయడానికా? టూరిజం ప్రాజెక్టు చేయడానికా? 1000 కోట్లు కరెంటు బిల్లులు కట్టడానికా? కమిషన్లకా? ఎందుకు చేశారు? ధరణి పోర్టల్ ఎందుకు చేశాడండి కేసీఆర్ గారు? నిన్న కూడా ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కొండ నాలుగు మందేయపోతే ఉన్న నాలుగు ఊసిపోయిందట. ఎవరు చేయమన్నారండి ధరణి? ఎవరికి మేలు చేశారు? 4 ఎకరాలు ఉన్నవాడికి 2 ఎకరాలు చూపిస్తుంది, 2 ఎకరాలు ఉన్నవాడికి 1 ఎకరా చూపిస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక కేసీఆర్ గారు ఆయన కుటుంబము బాగుంటే సరిపోతుందా అండి? ఈయన మన రాష్ట్రాన్ని అమ్మేస్తుంటే ఇక దేశాన్ని ఈయన చేతుల్లో పెడితే ఇంకేముంది? రాష్ట్రంలో 10 రోజులుగా బీజేపీ టీఆర్ఎస్ మాటలు ఒక గేమ్ ప్లాన్ అని చూస్తున్నారు. కేసీఆర్ గారేమో ఏం పని చేసినా ఆయన కమిషన్ల కోసం, ఆయన కుటుంబం కోసమే చేసుకుంటాడు. బీజేపీ పార్టీ ఏం చేసినా వాళ్ళ పార్టీ కోసమే చేసుకుంటుంది. ఇంతమంది బీజేపీ నాయకులు వచ్చారు కదా, ఒక పక్క మన నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అప్పుడు రైతులది బర్నింగ్ ఇష్యూ. ఒక్కరైనా బీజేపీ నాయకులు రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ భరోసా కల్పించే మాట మాట్లాడారా? బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైంది? ఎన్ని కోట్లు ఇచ్చారండి? మన రాష్ట్రంలో ఎన్ని లక్షలు ఇచ్చారు? పోనీ ఎన్ని వేలు ఇచ్చారు? పోనీ ఎన్ని వందలు ఇచ్చారు? అంతగా రైతులు చనిపోతుంటే మీరు చనిపోకండి, కేసీఆర్ గారు మీ పంట కొననంటున్నాడు, యాసంగిలో వేయొద్దు అంటున్నాడు, మీరు వేసుకోండి,
మేము మీకు భరోసాగా నిలబడతాం, మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, కేసీఆర్ కొనకపోయినా మేము కొంటాము అని ఒక్కరంటే ఒక్కరైనా మాటిచ్చారండి?